అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో ఉండలేను. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగడంపై ఆలోచిస్తున్నానని, భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అవమానాలు ఇంకెంతకాలం భరించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో ఆయనకు విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆయన చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే విషయంలోనూ ఆయనతో విభేదించారు. చివరికి పార్టీ టికెట్లు రాని వారితో ఇండిపెండెంట్గా పోటీ చేయించడమే కాకుండా వారి తరఫున ప్రచారం కూడా చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే అవకాశం ఇవ్వాలని బలంగా వాదన వినిపించారు. నిజమైన కాంగ్రెస్ వాదులకు టికెట్ ఇవ్వాలని కోరినప్పటికీ ఆయన మాట చెల్లలేదు. చివరికి సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో జీవన్ రెడ్డి అసహనానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ ఎన్నిక ముగింపు కాదు. జైత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు. పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్కు రాసిచ్చారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జైత్యాల కాంగ్రెస్ పట్ట రాసిచ్చారా? ఎమ్మెల్యే పార్టీ మారలేదని స్పీకర్ అంటున్నారు. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నారు. కార్యకర్తల మనోభావాలను పార్టీ అధినాయకత్వం గౌరవించాలి. జైత్యాలలోనే ఇలా ఉంటే పార్టీ మారిన 9 ప్రాంతాల్లో ఎలా ఉందో అనేసి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అంతేకాక కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానన్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇంకెంతకాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు.